హలో నమస్తే, నేను మీ చంద్రశేఖర్, టీసీఎస్ ఇంటీరియర్స్. నేను ఎప్పుడు చెప్తున్నాను మోడ్యులర్ వార్డ్రోబ్స్ అని. మోడ్యులర్ వార్డ్రోబ్ ప్రత్యేకత ఏంటంటే దీని ఫినిషింగ్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉంటాయో. ఒక మంచి ప్రోగ్రామేషన్ పైన ఎంఎంస్లో కట్ అవుతుంటుంది. దీని అలైన్మెంట్స్ కానీ, దీని కార్కేస్ డిజైనింగ్ కానీ, షెల్ఫ్స్ కానీ, హ్యాంగింగ్ స్పేస్ కానీ, డ్రావర్స్ కానీ ఒక పర్ఫెక్షన్గా ఉంటుంది అనమాట. నేను ఇదివరకు కూడా చెప్పాను మీకు, ఇన్ ఫ్యూచర్లో కూడా రిపేర్ అయితే కూడా ఏ పార్ట్కి ఆ పార్ట్ మనం తీసుకోవచ్చు. ఈ పార్ట్ ఇలా తీసేసుకోవచ్చు. ఇంకా బిగించలేదు అనుకోండి, అంత అద్భుతంగా ఉంటుంది. మెయిన్ ఇంపార్టెంట్ వార్డ్రోబ్ అనగానే ఇన్సైడ్ అందరూ ఏం చేస్తుంటారంటే డిఫరెంట్ లైన్స్ కూడా వాడుతుంటాం. ఇట్లా ప్లెయిన్ కలర్స్, సాలిడ్ కలర్స్ కూడా తప్పు లేదనమాట. ఇవి కూడా మంచి బ్యూటిఫికేషన్ ఇస్తాయి. కొంచెం ఖర్చుకు సంబంధించిన అయినా కూడా వీలైనంత వరకు ఇలా వెళ్ళడానికి కూడా నేను ఇష్టపడుతుంటాను. నేను ఎప్పుడు వీలైనంత వరకు లాంగ్ డోర్స్ కూడా సజెస్ట్ చేస్తుంటాను. సింగిల్ యూనిట్ డోర్స్, అది డోర్స్ వాడాలంటే కూడా బెండ్ కాకూడదు, కొంచెం టెక్నాలజీ డోర్స్ వాడాలి. అప్పుడప్పుడు కూడా చెప్పుండొచ్చు మీకు నేను. స్పెషల్గా ఇక్కడ 2 డోర్స్ వస్తున్నాయి, లాంగ్ డోర్స్. ఇక్కడ మాత్రం గ్లాస్ సెక్షన్ ప్రొఫైల్ డోర్స్ వస్తున్నాయి, అది కూడా లాంగ్ డోర్స్. ఎందుకంటే కొంచెం ఇన్సైడ్ థింగ్స్ కనిపించే విధంగా ఫ్లూటెడ్ గ్లాస్తో వెళ్తున్నాం అనమాట. సో ఇన్సైడ్ ప్రొఫైల్ లైటింగ్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి అనమాట. సో వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ ఫినిషింగ్తో చేసుకోవచ్చు అనమాట. ఇవన్నీ కూడా జర్మన్ మిషన్స్ ఉంటాయి. మాడ్యులర్ రంగాలను కూడా చాలా చక్కటి అవుట్పుట్ తీసుకోవచ్చు. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. విత్ రిగార్డ్స్, మీ చంద్రశేఖర్. బీ హ్యాపీ, బీ పాజిటివ్.